సింగరేణి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం మంచిర్యాల నుంచి రాజు పటేల్ లైవ్ లో అందిస్తారు. రాజు పటేల్, ఎలా కొనసాగుతోంది కౌంటింగ్? కొద్దిసేపటి క్రితమే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ సెంటర్లోకి బరిలో ఉన్నటువంటి కార్మిక సంఘాల యొక్క ఏజెంట్లందరూ వెళ్ళిపోయారు. అంతకంటే ముందే కౌంటింగ్ నిర్వహించేటువంటి సిబ్బంది, దానికి సంబంధించిన సీనియర్ అధికారులతో పాటు సెంట్రల్ లేబర్ కమిషనర్ సంబంధించినటువంటి కూడా కౌంటింగ్ హాల్లో ఉన్నారు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా మందమరి డివిజన్ సంబంధించినటువంటి సిఆర్ క్లబ్ వద్ద ఉన్నాము. సిఆర్ క్లబ్లోనే మందమరి డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ బందోబస్తు కూడా ఎక్కువగానే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ యొక్క పరిస్థితి మనం చూసుకుంటున్నాము. కొద్దిసేపటి క్రితమే ఏసీపీ బెల్లంపల్లి ఏసీపీ కౌంటింగ్ లోపలికి వెళ్ళాడు. కౌంటింగ్ సరళిని పరిశీలిస్తూ వస్తున్నాడు. సో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు బెల్లంపల్లి ఏసీపీ సదైన అడిగి తెలుసుకుందాం. సో కౌంటింగ్ సంబంధించినటువంటి బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు? 7 గంటలకు కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. అందరినీ కూడా ప్రిస్కింగ్ చేసి వాటర్ బాటిల్ తీసుకుపోవద్దు లోపలికి, ఇంక్ పెన్స్ తీసుకుపోకూడదు, అలాగే ఫోన్స్ కూడా టెలిఫోన్స్ కూడా తీసుకుపోకుండా అందరినీ ఫ్రిస్కింగ్ చేసి అందరినీ ఆఫీసర్స్ని ప్లస్ పోలింగ్ ఏజెంట్స్ కూడా సిస్టమేటిక్గా పంపించడం జరిగింది. పోలింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆల్మోస్ట్ 12 వరకు ఇది నడిచే అవకాశం ఉంటుంది. ప్రాపర్ బందోబస్తు ప్లాన్ చేసినాం. ఒక 4 సిఐలు, ఒక 6 మెంబర్స్ ఎస్ఐస్, ఒక 50 మెంబర్స్ కానిస్టేబుల్స్ తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంత పీస్ఫుల్గా జరుగుతుంది. కౌంటింగ్ మీద చుట్టుపక్కల ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఎలాంటి మనం ఈ 200 మీటర్స్ లోపల 144 సెక్షన్ విధించడం జరిగింది. అందరు కూడా లోపల కూడా ఎవరు అదర్ పర్సన్స్ ఎవరు కూడా అలో రావడానికి ఎవరికి అనుమతి లేదు. వీళ్ళందరూ కూడా పాస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఏజెంట్లకి. ఏజెంట్లను అఫీషియల్స్ తప్ప వేరే ఎవరు కూడా 200 మీటర్స్ లోపలికి రావడానికి లేదు. బయట ఎవరైనా కూర్చుంటే ఆడ కూడా ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది కాకుండా ఉండడానికి వరకు మేము బందోబస్తుకు ఫోర్స్ని పెట్టడం జరిగింది. లెఫ్ట్ సైడ్ అండ్ రోడ్కు రైట్ సైడ్ కూడా 200 మీటర్స్ లైన్స్ వేయడం అయింది. ఆ లైన్స్ దగ్గర వాళ్ళను ప్రాపర్గా బందోబస్తు ప్లాన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. సో ఏసీబీ చెప్పినట్టు లోపల చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నటువంటి పోలింగ్ కాబట్టి, బ్యాలెట్లను కౌంట్ చేస్తారు కాబట్టి అది దాని మీద ఎవరైనా ఇంకు వేస్తే ఉద్దేశంతో ఇంకు పెయిన్లను అలో చేయట్లేదు. వాటర్ బాటిల్ని కూడా అలో చేయడం లేదు. ఇతర రకమైన కలర్స్ సంబంధించిన ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా లోపలికి అలో చేయడం లేదు. ఎందుకంటే ఏజెంట్లు కనుక సిబ్బంది కానీ ఆ బ్యాలెట్ మీద కనుక ఇలాంటి పేపర్ వాటర్ వస్తే అది కనిపించకుండా పోతుంది, పాడైపోతుంది. ఇంకేసినా కూడా పాడైపోతుంది కాబట్టి సో అలాంటివి జరగకుండా ఉండడానికి ఏదైతే బ్యాలెట్ను చెడగొట్టేదానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉపకరణలు ఏమవుతుంటో ఆ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా లోపలికి అలో చేయలేదు. స్ట్రిక్ట్గా మనం కొద్దిసేపటి క్రితం చూసాము. అసలు పోలింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లను కూడా లోపలికి అలో చేయలేదు. కేవలము అటు ఆర్ఎల్సీకి సంబంధించినటువంటి అధికారుల యొక్క ఫోన్లు మాత్రమే అలో చేశారు. ఆ సిబ్బంది ఎవరైతే కౌంటింగ్లో ఉంటారో కౌంటింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ఫోన్లను కూడా బయటనే పెట్టారు. ఏజెంట్ల యొక్క ఫోన్లను కూడా లోపలికి అలో చేయలేరు. అంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, మిగతా సాధారణ జనరల్ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతుంటాయో ఆ కౌంటింగ్లో ఎలాంటి రూల్స్ అయితే పాటిస్తుందో ఎలక్షన్ కమిషన్, అదే రూల్స్ని కూడా ఇటు సెంట్రల్ లేబర్ కమిషనరు, ఇది సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా అదే రూల్స్ని స్ట్రిక్ట్గా పాటిస్తుంది. అందులో భాగంగానే లోపలికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పాసులున్న వారిని అలో చేశారు. లేబర్ కమిషనర్ ఇచ్చినటువంటి పాసులు ఎవరికైతే ఉంటాయో వారినే లోపలికి అలో చేశారు. సిబ్బంది కానీ, కౌంటింగ్ సిబ్బంది కానీ, మెయింటెనెన్స్ సిబ్బంది కానీ, సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు అలో చేస్తారు. మనం చూస్తున్నాం గేటు కూడా, ఇది కౌంటింగ్ సెంటర్ సంబంధించిన గేటు కూడా కంప్లీట్ క్లోజ్ చేసి అక్కడ బందోబస్తును పెట్టారు. పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడి నుంచి లోపలికి అలో చేస్తున్నారు. అది సెకండ్ లేయర్ అక్కడ చెక్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. లోపల ఇంకొకటి ఏర్పాటు చేశారు. కంప్లీట్ 2 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ దగ్గర 2 అంచెల భద్రతా వ్యవస్థ దగ్గర కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే కౌంటింగ్ లోపలికి పోలీసులు అధికారులను కానీ, కౌంటింగ్ ఏజెంట్లను కానీ మనకు పంపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా ఓపెన్ చేసి 25 ఏదైతే పేపర్స్ ఉంటాయో దానికి బండలుగా కడుతున్నారు. 25 ఒక బండలు కడతారు. ఆ బండలు అన్నిటిని ట్రేలో వేసిన తర్వాత మళ్ళీ వాటిని తీస్తారు. ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఏ యూనియన్కు ఆ యూనియన్, ఏ గుర్తుకు ఆ గుర్తు మళ్ళీ వాటిని డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని కౌంటింగ్ చేస్తారు. సో కౌంటింగ్ ప్రక్రియలో మనకు రిజల్ట్స్
త్వరగా నచ్చే అవకాశం ఉంటుంది. ప్రాసెస్ ఏదైతే బండల్స్ కట్టడము, బండల్స్ను వేరు చేయడానికి దాదాపు ఒక గంట సమయం పడుతుంది. అంటే 7 గంటలకి యాక్చువల్లీ కౌంటింగ్ స్టార్ట్ కావాల్సింది, కానీ ఏజెంట్లు కొంతమంది లేట్గా రావడంతో, ఎందుకంటే పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళనే ఇక్కడ కౌంటింగ్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి వారు కొద్దిసేపు సమయానికి రాకపోవడం వల్ల కొంచెం ఒక 20 నిమిషాల పాటు ఆలస్యంగా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అది జరుగుతుంది. బండల్స్ కడుతున్నారు. సో బండల్స్ కట్టిన అనంతరము ఫాస్ట్గానే మనకు కౌంటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే కౌంటింగ్ కూడా చాలా సిస్టమేటిక్ చేశారు. 15 రౌండ్ టేబుల్స్ ఉంటాయి. అంటే 1000 ఓటర్లకు ఒక టేబుల్. ఇక్కడ మందమ్మ డివిజన్ సంబంధించినటువంటిది 4000 మంది పైచిలుక ఓటర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ 5 టేబుల్స్ వేశారు. ఒక్కొక్క టేబుల్కు 15 మంది సీనియర్ సిబ్బందిని వేశారు. ఈ సీనియర్ సిబ్బంది కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో పాల్గొన్న వారిని కొంతమంది సెలెక్ట్ చేసి వేశారు. ఎందుకంటే గుర్తింపు సంఘం ఎన్నికల్లో చాలా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాలెట్ను లెక్కించే క్రమంలో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ నాయకులు కానీ కొంచెం ర్యాష్గా ఉంటారు. కాబట్టి స్ట్రిక్ట్గా కరెక్ట్గా పనిచేసేటువంటి సిబ్బందిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం వద్ద పెట్టారు. ఎందుకంటే వీరు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అనుమానం ఉండదు. కాబట్టి ప్రతిదీ సబ్జెక్ట్ అవగాహన ఉన్నవాళ్ళు కానీ ట్రైనింగ్లో ఎక్స్పర్ట్స్ అయిన వాటి లోపల కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ హాల్లో ఉంచారు. వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. 1000 మంది ఓటర్లకు ఒక టేబుల్, 15 మంది సిబ్బంది, అట్లా 5000 మందికి ఇక్కడ ఉన్నారు కాబట్టి 5 టేబుల్స్. చాలా చోట్ల కూడా ఉంటుంది. అయితే మనం మంచిర్యాలకు వచ్చేసి శ్రీరాంపూర్లో మాత్రము ఇక్కడ 9000 మందికి పై కార్మికులు ఉన్నారు. 8491 ఓట్లు అక్కడ పోల్ అయ్యాయి. అక్కడ 9 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ 15 మంది సిబ్బంది. అక్కడ ఫలితం వచ్చే వరకు చాలా ఆలస్యం అవుతుంది. దాదాపు 11-11:30 వరకు పట్టే అవకాశం ఉంది. సో బెండల్స్ మాత్రం 1 అవర్ అవుతాయి. 1 అవర్ తర్వాత ఒక్కొక్క రౌండ్కు దాదాపు ½ అన్ అవర్ టైం పడుతుంది. అంటే మొదటి ఫలితం రావడానికి ఒక ½ అన్ అవర్, తర్వాత ½ అన్ అవర్ ఫలితం మరొక ½ అన్ అవర్ పడుతుంది. ఇక్కడ 4-5 వేల ఓట్లు ఉన్నటువంటి ఏరియాకు రావడానికి దాదాపు 2 గంటలు 2.5 గంటల సమయం పడుతుంది. శ్రీరాంపూర్ మాత్రం ఎక్కువ టైం పడుతుంది. ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్య మాత్రమే పోరు జరిగింది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి కార్మిక సంఘం మాత్రమే గుర్తింపు సంఘంగా గెలిచే అవకాశం ఉంది. మిగతా ప్రాతినిధ్య సంఘాలుగా ఉండే అవకాశం ఉంది. దాదాపు 10:30-11 గంటల వరకు కౌంటింగ్ జరుగుతుంది. సో కౌంటింగ్ గెలిచినటువంటి యూనియన్ సంబరాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రాజు పటేల్.